ఎగ్ బోండా గురించి విన్నాం కానీ ఎగ్ మిర్చి అంటే ఎగ్ బజ్జీ, కాకపోతే అలా ఎగ్ కూడా వేస్తాను అనమాట. ఓకే ఓకే. మరి ఏమాత్రం అంటే నార్మల్ గా అయితే మిర్చి వేసేటప్పుడు ఓన్లీ శనగపిండి ఒకటి వేస్తారు కదా, అందులో ఎగ్ కొట్టేస్తే కొంచెం బాగుంటది, టేస్టీగా ఉంటది. ఓకే అట్లా. సో వినడానికి అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మరి అదేంటో చూడాలి అని అంటే కనుక ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? తెలుసుకుందాం. బజ్జీ మిర్చి, శనగపిండి, సోడా, ఎగ్, సాల్ట్, ధనియాల పౌడర్. ఎగ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నవనీత గారు, సో డీప్ ఫ్రై అన్నారు కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేసేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి, మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఓకే. దీనిలో శనగపిండి వేసుకోవాలి. ఓకే. సరిపడంత వేసుకోవాలి. తర్వాత సాల్ట్, ధనియాల పౌడర్, సోడా, ఎగ్. సో ఎగ్ ని శనగపిండి మిక్చర్ లోనే బీట్ చేసేస్తున్నారు. ఓకే. మిక్స్ చేసి కలిపేయాలండి. ఓకే. సో ఇప్పుడు ఇంత శనగపిండికి ఒకటే గుడ్డు వేశారు కదా, సరిపోతుంది? వాటర్ వేసుకోవాలి. ఓకే. జస్ట్ ఎగ్ ఫ్లేవర్ కోసం మాత్రమే మీరు ఎగ్ వేశారు. ఓకే. టేస్టీగా ఉంటది, ఉబ్బుతుంది అన్నమాట, పొంగుతుంది. మిర్చి చీల్చి ఇలా సాల్ట్ పెట్టుకోవాలండి. ఓకే. జస్ట్ సాల్ట్, జస్ట్ సాల్ట్. ఓకే. సో ఆల్రెడీ మనం డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి వేడెక్కింది. మిర్చి వేసేసి కావాలంటే దీన్ని స్టఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ డీప్ ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది మేడం. ఓకే. పచ్చి పచ్చిగా ఉండదు లోపల. రైస్ మీద కూడా మనం పప్పుసారు అట్లాంటివి వేసుకున్నప్పుడు స్టఫ్ సైడ్ పెట్టుకొని బాగుంటుంది. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లాంటి ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు? చేస్తాం. ఓకే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఏదో ఒకటి చేసి పెట్టు. ఓకే. ఒక 2-3 వెరైటీస్ ఏమైనా చూసి వీటిని కలిపి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎలా అండి? అంటే ఎగ్ వేస్తే టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పి చూసి నార్మల్ గా అయితే పిండి ఓన్లీ పిండి శనగపిండి ఒకటే వేస్తారు కదా. అవునవును. ఎగ్ వేస్తే ఎట్లుంటది అని చెప్పి టేస్ట్ చూసిన బాగుంది. బాగా ఇష్టంగా తింటారా మీరు చేసే వంటలు పిల్లలు? తింటారు.
ఇది బాగా వేగినాయి మేడం. మ్మ్. దీన్ని టిష్యూ పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకో. ఓకే. చివరిగా ప్లేట్లో తీసుకున్నాం మేడం. ఓకే. ఎగ్ మిర్చి రెడీ అయింది, టేస్ట్ చూడండి మేడం. ఓకే. ఎగ్ మిర్చి రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, మిర్చి, శనగపిండి, వంట సోడా, ధనియాల పొడి. ఎగ్ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఉప్పు, ధనియాల పొడి, వంట సోడా వేసి ఎగ్ కూడా వేసి బాగా కలపాలి. తరువాత కట్ చేసి ఉప్పు పెట్టుకున్న మిర్చిని అందులో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ మిర్చి రెడీ.